రాజ్ సంవత్సరాల తరబడి ఈ పెయిన్స్లో ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉండడం చూస్తుంటాను. అసలు అవి పనిచేస్తాయంటారా? చందన, అసలు ఆయుర్వేదం అయినా, హోమియోపతి అయినా, నేచర్ మేడ్ పిల్ అయినా, సింథటిక్ ల్యాబ్ మేడ్ పిల్ అయినా, ప్రపంచంలో ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా పెయిన్ ఉంటే చాక్లెట్లు ఎప్పుడు పెయిన్ కిల్లర్ ఇస్తారు. బ్యాక్ పెయిన్ అయితే మా దగ్గర గాబాపెంటిన్లు, ప్రెగాబలిన్లు వాడి 100 నుంచి 800 mg వాడినా కూడా పెయిన్ తగ్గకుండా వస్తారు మా దగ్గరికి. అండ్ నేను మీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను చూడండి. డైక్లోఫెనాక్ లాంటివి చాలా చీప్, ఇంజురీస్, ఇన్ఫ్లమేషన్ మీద పనిచేస్తుంది కాబట్టి చాలా చీప్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ ఇది జస్ట్ 15 minutesలో పనిచేస్తుంది కాబట్టి 1994 తర్వాత ఫార్మర్స్ అందరూ కలిసి పశువుల మీద వాడడం మొదలుపెట్టారు. 1990కి ముందైతే కోట్లకు పైగా రాబందులు ఉండేవి. అండ్ ఇవి ఎర్లీ 2000s కన్నా రేర్ అయిపోయాయి. అవి తిన్న పశువుల అవశేషాలు చూస్తే మొత్తం డిఫౌండ్ డైక్లోఫెనాక్. అలాంటిది ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు భరించలేక నొప్పిని సంవత్సరాల తరబడి మందులు వేసుకుంటూ ఉంటారు. అండ్ ఇయర్స్ కొద్దీ ఉండే పెయిన్కి కేవలం 45 minutesలో మా దగ్గర రిలీఫ్ ఉంటుందంటే జనాలు యాక్చువల్లీ ఆశ్చర్యపోతుంటారు అనమాట. అండ్ ఇదేదో ముందే తెలిస్తే ఇన్ని సంవత్సరాలు పెయిన్ రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడే వాళ్ళం కాదు కదా అంటారు. అండ్ కిడ్నీలు, లివర్లు ఇంపాక్ట్ చేసుకునే వాళ్ళు కాదు కదా అంటారు. కానీ అప్పటికే లేట్ అయిపోతుంది.